ముందుగా 100కి 100% ఎఫెక్ట్ అయ్యే రాశి మేషరాశి. చాలా నష్టాలు కనిపిస్తా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వృషభ రాశి. సేమ్ ప్రాబ్లం. సో మనం టోటల్‌గా తీసుకుంటే 100% కష్టాలలో ఉండబోయే రాశుల గురించి డైరెక్ట్ చెప్పేస్తా. మీనరాశి, మేషరాశి, వృషభ రాశి. ఈ 3 రాశులు విపరీతమైనటువంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే కన్యా రాశి, అలాగే వృశ్చిక రాశి. కన్యా రాశి కూడా ప్రాబ్లమ్ ఉందా? నేను ఓవరాల్‌గా ఒక 5 రాశులను తీసుకుంటున్నా. ఎక్స్‌ట్రీమ్ 100% ప్రాబ్లమ్ ఉన్న రాశులు మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి. ఈ 5 రాశులు 100కి 100% సమస్యల బారిన పడతాయి. ఓకే. 70% to 80% ప్రాబ్లం అయ్యే రాశి మకర రాశి. ఓకే. చాలా చాలా బాగున్న రాశులను తీసుకుంటే ఫస్ట్ మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, కుంభరాశి. ఒక 6 రాశులు చాలా బాగున్నాయి. 6 రాశులు నెగిటివ్గా ఉన్నాయి. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు చేయబోయే పనులు జూన్ తర్వాత 2027 జూన్ తర్వాత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణ, ఇప్పుడు మీరు అప్పు ఇచ్చిరు ఎవరికన్నా, అప్పుడు అప్పు తిరిగి రాదు. సో అప్పుడు మీ చేతుల్లో డబ్బులు ఉండవు. ఇప్పుడు మీరు ఏదో ఒక పనికి మాలిన పోస్ట్ పెట్టిరు సోషల్ మీడియాలో ఎవరినో తిట్టుకుంటూ, జూన్ తర్వాత మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు పుసుకున్న కర్మగాలి గవర్నమెంట్లు మారినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తోలు తీస్తారు వచ్చిన వాళ్ళు. సో అందుకని అట్లాంటి పిచ్చి పనులు చేయకండి. అంటే అది జర్నలిస్టులు అవ్వచ్చు, సోషల్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, లేదా వ్యక్తిగతమైన మనుషులు అవ్వచ్చు, లేదా ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు అయినా అవ్వచ్చు, చిట్టీలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు చిట్టీలు వేసారు, వాడు నెక్స్ట్ ఇయర్ పారిపోతాడు. ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నాం, చిట్టీలు మొన్న ఎక్కడో 50 కోట్లు 100 కోట్లు వేసుకొని పోయారు. సో ఇలాంటి పనులు జరుగుతాయి. సో రేపొద్దున డబ్బు అవసరం కదా, మరి అందుకని డబ్బు దాచిపెట్టుకోండి. అందుకని మీరు ఇలాంటి పనులు చేయకండి. ఉదాహరణ, మీరు ఇప్పుడు మందు తాగడం అలవాటు చేసుకున్నారు, 6 నెలల తర్వాత మందు తీవ్రత పెరిగి డైలీ క్వార్టర్ తాగే పరిస్థితికి వస్తారు. సో వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, లివర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినాటి శనిలో వాహన ప్రమాదాలు, లివర్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు, తల్లిదండ్రులకు ప్రాణగండము, ఇది బేసిక్ లైన్. ఇది రెండవసారి ఏలినాశనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ వ్యక్తికి రెండోసారి ఏలినాశనం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిలో తండ్రిలో చనిపోతారు. ఇది శాస్త్రం చెప్తోంది, నేను కాదు. సో ఇలాంటి అన్ని కూడా గుప్త శాస్త్రంలో రాసి ఉన్నాయి, లాల్ కితాబ్లో రాసి ఉన్నాయి. సో లాల్ కితాబ్ బయట దొరుకుతుంది, గుప్త శాస్త్రం బయట దొరుకుతుంది. ఈ రెండు చదువుకుంటే మీకు వాటిలో క్లారిటీ వస్తుంది. లేదు మీరు చాట్ జీపీటీని అడిగినా చాట్ జీపీటీ చెప్తుంది. సో అందుకని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే రేపు రాబోయే 2027 నుండి మీ జీవితం బాగుంటుంది. నల్ల బట్టలకు దూరంగా ఉండండి, నలుపు రంగు దుస్తులు వేయకండి, ఎక్కువగా బ్లూ కలర్ దుస్తులు వాడండి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. సో దానివల్ల సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ముందుగా 100కి 100% ఎఫెక్ట్ అయ్యే రాశి మేషరాశి. చాలా నష్టాలు కనిపిస్తా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వృషభ రాశి. సేమ్ ప్రాబ్లం. సో మనం టోటల్‌గా తీసుకుంటే 100% కష్టాలలో ఉండబోయే రాశుల గురించి డైరెక్ట్ చెప్పేస్తా. మీనరాశి, మేషరాశి, వృషభ రాశి. ఈ 3 రాశులు విపరీతమైనటువంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే కన్యా రాశి, అలాగే వృశ్చిక రాశి. కన్యా రాశి కూడా ప్రాబ్లమ్ ఉందా? నేను ఓవరాల్‌గా ఒక 5 రాశులను తీసుకుంటున్నా. ఎక్స్‌ట్రీమ్ 100% ప్రాబ్లమ్ ఉన్న రాశులు మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి. ఈ 5 రాశులు 100కి 100% సమస్యల బారిన పడతాయి. ఓకే. 70% to 80% ప్రాబ్లం అయ్యే రాశి మకర రాశి. ఓకే. చాలా చాలా బాగున్న రాశులను తీసుకుంటే ఫస్ట్ మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, కుంభరాశి. ఒక 6 రాశులు చాలా బాగున్నాయి, 6 రాశులు నెగిటివ్గా ఉన్నాయి. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు చేయబోయే పనులు జూన్ తర్వాత 2027 జూన్ తర్వాత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణ, ఇప్పుడు మీరు అప్పు ఇచ్చిరు ఎవరికన్నా, అప్పుడు అప్పు తిరిగి రాదు. సో అప్పుడు మీ చేతుల్లో డబ్బులు ఉండవు. ఇప్పుడు మీరు ఏదో ఒక పనికి మాలిన పోస్ట్ పెట్టిరు సోషల్ మీడియాలో ఎవరినో తిట్టుకుంటూ, జూన్ తర్వాత మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు పుసుకున్న కర్మగాలి గవర్నమెంట్లు మారినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తోలు తీస్తారు వచ్చిన వాళ్ళు. సో అందుకని అట్లాంటి పిచ్చి పనులు చేయకండి. అంటే అది జర్నలిస్టులు అవ్వచ్చు, సోషల్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, లేదా వ్యక్తిగతమైన మనుషులు అవ్వచ్చు, లేదా ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు అయినా అవ్వచ్చు, చిట్టీలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు చిట్టీలు వేసారు, వాడు నెక్స్ట్ ఇయర్ పారిపోతాడు. ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నాం, చిట్టీలు మొన్న ఎక్కడో 50 కోట్లు 100 కోట్లు వేసుకొని పోయారు. సో ఇలాంటి పనులు జరుగుతాయి. సో రేపొద్దున డబ్బు అవసరం కదా, మరి అందుకని డబ్బు దాచిపెట్టుకోండి. అందుకని మీరు ఇలాంటి పనులు చేయకండి. ఉదాహరణ, మీరు ఇప్పుడు మందు తాగడం అలవాటు చేసుకున్నారు, 6 నెలల తర్వాత మందు తీవ్రత పెరిగి డైలీ క్వార్టర్ తాగే పరిస్థితికి వస్తారు. సో వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, లివర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినాటి శనిలో వాహన ప్రమాదాలు, లివర్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు, తల్లిదండ్రులకు ప్రాణగండము, ఇది బేసిక్ లైన్. ఇది రెండవసారి ఏలినాశనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ వ్యక్తికి రెండోసారి ఏలినాశనం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిలో తండ్రిలో చనిపోతారు. ఇది శాస్త్రం చెప్తోంది, నేను కాదు. సో ఇలాంటి అన్ని కూడా గుప్త శాస్త్రంలో రాసి ఉన్నాయి,
లాల్ కితాబ్‌లో రాసున్నాయి. సో, హ్మ్. లాల్ కితాబ్ బయట దొరుకుతది. గుప్త శాస్త్రం బయట దొరుకుతది. ఈ 2 చదువుకుంటే మీకు వాటిలో క్లారిటీ వస్తది. లేదు మీరు చాట్ జీపీటీని అడిగినా చాట్ జీపీటీ చెప్తది. హుహు. సో, అందుకని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే రేపు రాబోయే 2027 నుండి మీ జీవితం బాగుంటుంది. నల్ల బట్టలకు దూరంగా ఉండండి. నలుపు రంగు దుస్తులు వేయకండి. ఎక్కువగా బ్లూ కలర్ దుస్తులు వాడండి. హ్మ్. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. హ్మ్. సో, దానివల్ల సమస్యల నుండి బయటపడే అవకాశాలుంటాయి.